హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి త్వరగా ప్రిపేర్ చేసుకునే రైస్ ఐటెం అండి. రైస్ ప్రిపరేషన్ కూడా 20 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మసాలా రైస్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరికన్నా నచ్చాల్సిందేనండి. ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు. అంత బాగుంటుంది రైస్ టేస్ట్. లంచ్ బాక్స్లోకి త్వరగా ప్రిపేర్ చేసుకునే కొన్ని రైస్ ఐటమ్స్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయండి. వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా రైస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి హాఫ్ వెల్లుల్లి, అలానే చిన్నవి అల్లం ముక్కలు ఒక 3 వరకు వేసుకోవాలండి. తర్వాత హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ధనియాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఒక బిర్యానీ ఆకు కూడా ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత చిన్ని దాల్చిన చెక్క ముక్క, అలానే 3 లవంగాలు, ఒక ఇలాచి, దానితో పాటే 10 వరకు జీడిపప్పు, అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు, దానితో పాటే హాఫ్ కప్పులో సగం పచ్చి కొబ్బరి ముక్కలని చిన్నగా తరుక్కుని వేసుకోవాలి. లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నా. ఆయిల్ 3 to 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పావు కేజీ రైస్కి. తర్వాత చీలికల్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3 వరకు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిలోంచి మంచి అరోమా వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే మనకి రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దానిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్నా. ఉల్లిపాయ ముక్కల్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలానే లైట్గా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మీరు స్టవ్ హైలో పెట్టేస్తే త్వరగా అడుగు అనేది అంటుకుపోతుందండి. మసాలా వేగేంత వరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. చూసారు కదా, మసాలా అనేది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలానే కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇంకొంచెం సాల్ట్ని కూడా టొమాటో ముక్కల మీద యాడ్ చేయాలి. ఓన్లీ టొమాటో ముక్కలనే కదపాలండి, మొత్తం కదపకూడదు. టమాటో ముక్కలు వేసేసి మొత్తం కలిపేసారనుకోండి ముక్కలు అనేది త్వరగా మగ్గవండి. అలానే ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి. అలా కాకుండా ఇలా మధ్యలో టమోటాలు వేసి ఉప్పు వేసి ఓన్లీ టమోటాలనే కదుపుకున్నట్లయితే మనకి టమోటా ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. నేను 2 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి, టొమాటోలు మనం ఇలా గరిటెతో అంటే చాలా స్మూత్ అయిపోతాయి. వీటన్నింటిని మెత్తగా మెదుపుకుని తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. మసాలా పేస్ట్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి, సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని వాటర్ని మరగనివ్వాలి. తర్వాత ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి రైస్ అనేది గంట వరకు నానాలి.
రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. కాకపోతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి, జాగ్రత్తగా కలుపుకోవాలండి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా. చూసారు కదా, మనకి వాటర్ అనేది దగ్గర పడిపోయింది. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు రైస్ పైన కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా యాడ్ చేసుకోవాలండి. అలానే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో పైన గరం మసాలా పౌడర్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని పైన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలండి, వెయిట్ అనేది. తర్వాత దీనికి దమ్ ఇచ్చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మూత అనేది తీయకూడదు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పావుగంట తర్వాత అండి. చూడండి మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.